బ్రేకింగ్ న్యూస్. మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మతపరమైన వివాదంలో చిక్కారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఆయన భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చిచ్చురేపాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి భారతదేశంలో పుట్టి ఉండకపోయి ఉంటే ఈ దేశం ఇలా ఉండేది కాదు. హిందువులు భగవద్గీత, క్రైస్తవులు బైబిల్, ముస్లింలు ఖురాన్, వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛని, హక్కుల్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. హిందువులు శివున్న రామున్న గెలుస్తారు, ముస్లింలు అల్లాని గెలుస్తారు, క్రైస్తవులు క్రీస్తులు గెలుస్తారు. అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక టీడీపీ సభ్యుడైన రాజు ఇలా మాట్లాడడం ఏంటని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు బీజేపీ, వీహెచ్పీ లీడర్లు. భగవద్గీత నేటికి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించి దాదాపు 5125 సంవత్సరాలు నేటికి మనం పూర్తి చేసుకున్నాం. అలాంటి గ్రంథాన్ని కోట్లాది మంది హిందువులు తమ జీవన శైలిలో దానితో మమేకమై నిత్యం భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని తమ జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ధర్మాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో భగవద్గీతని ఆరాధిస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ సందర్భంలో మొన్న గౌరవ శాసనసభ్యులు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సభ్యులు ఎంఎస్ రాజు గారు భగవద్గీత వల్ల ఉపయోగం లేదని చెప్పి మాటల్ని వెంటనే వారు వెనక్కి తీసుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మడకసిరిలో జరిగిన అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో మడకసిరి నియోజకవర్గానికి చెందిన స్థానిక శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు ఎంఎస్ రాజు గారు బహిరంగ సభలో మాట్లాడుతూ భగవద్గీత మన బతుకులను బాగు చేయదు అని ఒక ప్రజాప్రతినిధిగా వారు బహిరంగ సభలో మాట్లాడడాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలాంటి వారిపై చర్యలెందుకు తీసుకోవడం లేదని నిలదీశారు వైసీపీకి చెందిన రోజా తదితర నాయకులు. అయితే ఇదంతా మోందా తుఫానుపై ప్రభుత్వానికి ప్రశంసలు దక్కకుండా టాపిక్ డైవర్షన్లో భాగమని అంటున్నారు మడకసిరి ఎమ్మెల్యే రాజు. రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానల్లో నేను భగవద్గీతని అగౌరవపరిచినట్లు, హేళన చేసినట్లు అసత్యపు ప్రచారాలు చేయడం జరుగుతూ ఉంది. నేను ఎక్కడా కూడా భగవద్గీతని కానీ ఇతర మత గ్రంథాలని కానీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు. కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం, భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశాను. భగవద్గీత, ఖురాన్, బైబిల్ వల్ల మా జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు, కేవలం రాజ్యాంగం వల్ల దళితుల జీవితాల్లో మెరుగుపరిచాయని చెప్పి చెప్పడం జరిగింది తప్ప నేను ఎక్కడా భగవద్గీతను కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు, హిందూ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రజలు హర్షం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేవలం డైవర్షన్ కుట్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి అసత్యపు ప్రచారం. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ఏదైతే భగవద్గీత గురించి కూడా ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు దుమారం రేపుతున్నాయని చెప్పాలి. అటు వైసీపీకి చెందిన నేతలు, బీజేపీ నేతలు కూడా దీనైతే తప్పుడుగా భావిస్తూ కూడా కించపరుస్తున్నారు. సో అసలు అక్కడ జరిగిన సంఘటన ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాస్తవానికి ఏదైతే మహనీయుల విగ్రహాలు ఆవిష్కరించేందుకు కోసం మహాత్మా జ్యోతి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఆవిష్కరించేందుకు కోసం సుమారుగా 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో సహా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన ఎంఎస్ రాజు ఆ సభలో మాట్లాడుతూ ఆ సభకు అధ్యక్షునిగా మాట్లాడుతూ
ఈ అయితే మత గ్రంథాల వల్ల మన బతుకులు పెద్దగా మారలేదు, కానీ ఏదైతే బాబాసాహెబ్ రాజ్యాంగం రచించాడో ఆ రాజ్యాంగం వల్లే మన బతుకులు పూర్తి స్థాయిలో మారాయి. మాలాంటి వ్యక్తులు అంటే చిన్న సామాన్య స్థాయి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు కూడా ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా టీటీడీ బోర్డు మెంబర్గా ఎదిగారంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల, అదేవిధంగా సీఎం చంద్రబాబు వల్లే అంటూ కూడా ఆ వ్యాఖ్యానంలో ఎంఎస్ రాజు ఈ వ్యాఖ్యలు వాడాడు. కానీ ఇవి తప్పుగా పోర్ట్రేట్ కావడంతో వెనువెంటనే ఆయన స్పందించి క్షమాపణ కూడా చెప్పాడు. దీనిపై కూటమి పార్టీల మధ్య కూడా కాస్త వైరం పెంచి అని చెప్పొచ్చు. ఎందుకంటే టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ కానీ, విహెచ్పి కానీ, లేదా వైసీపీ నాయకులు కూడా సోషల్ మీడియాలో దీనిపై అనేక రకాల కథనాలు వస్తుండటంతో ఎంఎస్ రాజు వెంటనే స్పందించి, ముఖ్యంగా ఎంఎస్ రాజు ప్రస్తుతం అయితే హైదరాబాద్లోని నారా రోహిత్ పెళ్లి వేడుకల్లో ఉన్నాడు. ఈ పెళ్లి వేడుకల్లో కాస్త లేటుగా స్పందించినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా కించపరిచే మాటలు మాట్లాడింది కేవలము ఆ గ్రంథాలను ఉద్దేశించి కాకుండా కేవలము బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే రచించాడు రాజ్యాంగం గురించి ఎక్కువ చెప్పడంలో కొద్దిగా ముందుకెళ్ళని తప్పించి మిగతా విషయాలు ఏవి కూడా ఎక్కడా కూడా నిన్ను కించపరిచేది. కేవలం మోంతా తుఫాన్లో ప్రభుత్వం బాగా పనిచేస్తుంది కాబట్టి ఆ మోంతా తుఫాన్ను తీవ్రత అయితే బయటికి ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి తగ్గించేందుకు వైసీపీ లేదా సోషల్ మీడియా కుట్ర పడుతుందంటూ కూడా ఎంఎస్ రాజు ఆరోపించాడు. కేవలము ఎక్కడా నిన్ను మత గ్రంథాలను ముఖ్యంగా నేను హిందువునే, భూమన కరుణాకర్ రెడ్డి లాగా ఒక బయట హిందువు లోపల క్రిస్టియన్ ఇలా మాత్రం ఎక్కడ ఉండే వ్యక్తిని కాదు నేను, తప్పనిసరిగా హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమాపణ కోరుతున్నట్టు కూడా ఆయన బహిరంగ క్షమాపణ కూడా జరిగింది. అఖిల ఎస్ యోగానంద్ అయితే మరో పక్కన దీనికి సంబంధించి కూడా అటు రోజా కూడా ఒక ట్వీట్ అయితే చేయడం చేశారు. అటు సీఎం చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ కూడా మెన్షన్ చేస్తూ చర్యలు ఎందుకు తీసుకోలేదు, హిందూ మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారంటూ క్వశ్చన్ చేస్తున్నారు. మరి దీనిపై అటు వారెవరన్నా స్పందించే అవకాశం ఉంటుందనుకోవచ్చా? అంటే ఈ విషయం ఇప్పటికే వైరల్ గా మారటం, ఈ విషయం దృష్టికి ఎంఎస్ రాజు దృష్టికి కూడా వెళ్ళడంతో వెనువెంటనే ఆయన ఎక్కడ కూడా లేట్ చేయకుండా స్పందించి ఆ పెళ్లి వేడుకలో ఉన్నప్పటికీ, నారా రోహిత్ పెళ్లి వేడుకలో ఉన్నప్పటికీ వీడియో రిలీజ్ చేసి ఒకవేళ హిందూ సోదరుల మనోభావాల్లో దెబ్బతిని ఉంటే ఖచ్చితంగా క్షమాపణ కోరుతున్నానని చెప్పడంతో ఇప్పటికే ఈ కథ ఎండ్ అయ్యేట్టు కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఎక్కడా కూడా వివాదానికి తావివ్వకుండా వెంటనే క్షమాపణ చెప్పడం, ఇక్కడ పొరపాటుకు తావివ్వకుండా బహిరంగ క్షమాపణ కోరడం కూడా హిందూ సోదరులందరికీ కూడా బహిరంగ క్షమాపణ కోరడంతో ఈ మ్యాటర్ ఇక్కడితో ఎండ్ అయ్యేట్టు కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు. కానీ వైసీపీ సోషల్ మీడియాలో దీన్ని పదే వైరల్ చేస్తూ అనేక సోషల్ మీడియాలో కానీ వైసీపీ నేతలు ముఖ్యంగా రోజా లాంటి వ్యక్తులు కూడా దీన్ని వైరల్ చేస్తూ కేవలం రాజకీయ హత్యకు దారితీసేందుకే, ముఖ్యంగా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇప్పటికే ఏపీ ప్రభుత్వం బాగా పనిచేసింది కాబట్టి దాన్ని తగ్గించేందుకు, అది కనపడిని కూడా చేసేందుకు ఇలాంటి వ్యాఖ్యను హైలైట్ చేస్తూ మీడియాలో వచ్చే విధంగా కూడా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా కూడా పనిచేస్తున్నట్టు కూడా ఎంఎస్ రాజుని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా ఇప్పటికే ఎండ్ అది కాబట్టి దీన్ని అక్కడ విడిచిపెట్టాలని కూడా టీడీపీ నేతలు కూడా కోరుతున్నారు తెలుస్తుంది. అఖిల రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.